హలో అండి అందరికీ. షార్ట్ తీద్దామనుకున్నాను. ఫోన్ అటు తిప్పాల్సింది ఇటు తిప్పి పెట్టేశాను. సో, తీరా ఎడిటింగ్ చేద్దామని చూస్తే వీడియో ఇలా తీసాననిపించింది. సో, ఏం తినాలి అని ఆలోచిస్తుంటే ఇంట్లో కొంచెం చికెన్ ఉంది. సో, దాంతో కొంచెం సెమీ గ్రేవీ లాగా చేసుకుందాము అని ఇలా కుకింగ్ అయితే చేస్తున్నాననమాట. సో, ఎలాగో లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులైపోయింది కాబట్టి చూసేయండి. ముందుగా ఆనియన్స్ అయితే చాలా పల్చగా కట్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ పచ్చిమిర్చి అయితే ఒక 3 తీసుకున్నాను. చక్కగా ఆనియన్స్ అన్నీ దోరగా వేగాలన్నమాట. అందులోకి కొద్దిగా నేను సాల్ట్ అయితే యాడ్ చేశాననమాట. సో, సాల్ట్ యాడ్ చేయటం వల్ల తొందరగా ఈజీగా కుక్ అయిద్దని. కలర్ కొంచెం చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తాను. సో, చూసారా ఆనియన్స్ అన్నీ వేస్తే మగ్గితే ఇన్ని అయిపోతాయన్నమాట. సో, మంచిగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. సో, ఆ చికెన్ వచ్చేసి 1/2 కేజీ చికెన్ అండి అది. అందులో ఓన్లీ పీసెస్ అనమాట. ఐ మీన్ బోన్ పీసెస్ ఏం లేవు. మెత్తగా ఉన్న పీసెస్ వరకే తీసుకున్నాను. సో, ఇలా బాగా వేగిన తర్వాత కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాననమాట. ఈ సెమీ గ్రేవీ కర్రీ ఎందుకన్నానంటే ఇందులో హడావుడిగా మసాలాలు, దినుసులు, చెక్క, లవంగా లాంటివి ఏమి వేయలేదు. జస్ట్ ఇప్పుడు నేను ఏ ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నానో హ్యాపీగా ఎవరైనా కంఫర్టబుల్గా తినొచ్చు అనమాట. కొంచెం స్పైసీ ఇష్టపడిన వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువగా తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. గరం మసాలా లేకుండా హ్యాపీగా ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉండిద్ది. చికెన్ కొంచెం వాటర్ వస్తాయన్నమాట. వాటర్ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకొని ఇందులోనే సాల్ట్ అంటే టేస్ట్‌కి సరిపడా సాల్ట్, పసుపు, కారం అయితే యాడ్ చేసుకోండి. ముందుగానే ఆనియన్స్‌లో కొద్దిగా నేను సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి నేను టేస్ట్ చేసి కొద్దిగానే వేసుకున్నాననమాట. సో, అందుకు ఒకసారి టేస్ట్ చేసి యాడ్ చేసుకోండి సాల్ట్. సో, కారం అయితే లిమిటెడ్‌గా తింటాము. మొత్తం ఒకసారి కలుపుకుంటే ఇలా అయితే ఉండిద్దనమాట. సో, కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో, ముక్క కొంచెం గట్టిగా ఉండిద్ది కాబట్టి కొంచెం వాటర్‌లో మంచిగా మగ్గిద్ది. గరం మసాలా అంటే ఎవరెస్ట్ వాళ్ళది గరం మసాలా ఉండిద్ది కదా! అది అయితే యాడ్ చేసేసాను. సో, మనకు చిక్కపడే వరకు కుక్ చేసుకోవటమే. చాలా యమ్మీగా ఉండిద్దండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా అండ్ దోసలోకైనా. సో, ఇలా ఫైనల్‌గా కొంచెం చిక్కపడిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవటమే. సెమీ గ్రేవీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. యమ్మీగా ఉండిద్దండి అసలు కూర. ఎలాంటి స్పైసెస్ లేకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి.